ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాము. అలాగే ఈరోజు యూత్ అండ్ స్పిరిచువాలిటీలో భాగంగా 10వ రోజున అద్భుతంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు కె నాగమణి గారు పల్నాడు జిల్లా నుంచి అడిగొప్పల గ్రామం తన అనుభవాలను తెలియజేయడం కోసం మన ముందుకు వస్తున్నారు. నాగమణి గారు, వెల్కమ్ టు యూత్ అండ్ స్పిరిచువాలిటీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. మేడం, కొద్దిగా వాయిస్ పెంచండి. కొద్దిగా స్లోగా ఉంది కొద్దిగా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానపరంగా, జ్ఞానపరంగా ఎదగడానికి ఎంతో మంది గురువులు సహాయం చేశారు. వారందరికీ ఆత్మ ప్రణామం. పంచభూతాలకు ఆత్మ ప్రణామం. మాస్టర్స్ కి ఆత్మ ప్రణామం. ఆత్మ ప్రణామాలు మేడం. నేను ఒక రకంగా చెప్పాలంటే మాది చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగానే పెరిగానని చెప్పొచ్చు. ఎందుకంటే మా తాతగారు, నాన్నగారు వీళ్ళంతా శాకాహారులే. వారు పూజలు చేయడమైనా ఏదైనా కానీ ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతంగా ఉన్న కుటుంబము. అయితే వారు నేను చిన్నప్పటి నుంచి మా ఇంటికి ఆధ్యాత్మికానికి సంబంధించిన గురువులు ఇంటికి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. అట్లాగే ప్రతిరోజు ఒక్కరికైనా భోజనం పెట్టేవాళ్ళు. మా కుటుంబం అంటే ఆధ్యాత్మికంగా బాగా వారు రోజుకి ఒక్కరికైనా భోజనం పెట్టడం కానీ, వారికి సహాయం చేయడం కానీ ఇట్లాగా ఉండేదన్నమాట. నేను ధ్యానంలోకి రాకముందు అంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రతి దానికి భయం అండి. స్కూల్కి వెళ్ళి చదువుకునేటప్పుడైనా తొందరగా ఎవరితో కలిసిపోయేదాన్ని కాదు. ప్రతిదానికి భయపడుతూ ఉండేదాన్ని. స్కూల్కి వెళ్ళామా వచ్చామా అన్నట్లుగానే ఉండేది. అయితే మాది మా నాన్నగారు వ్యవసాయం చేస్తారండి. నేను రైతు బిడ్డను. పెళ్ళైన తర్వాత కూడా అంటే మేము కూడా వ్యవసాయమే చేస్తామండి. నేను పొలం వెళ్ళినా కానీ పొలం వెళ్ళామా ఇంటికి వచ్చామా అంటే ఎవరితో కలిసిపోయేదాన్ని కాదు. ఎవరితో అంటే మాట్లాడాలన్నా భయపడుతూ ఉండేదాన్ని. అలా ఉండేది నా జీవితం. అంటే ఇంట్లోనే ఉండడం, బయటికి వెళ్ళను అసలు. ఇంట్లోనే అంటే ఒక బావిలో కప్పలాగా అని చెప్పొచ్చు. అయితే నేను మా అమ్మగారి ద్వారా ధ్యానంలోకి వచ్చానండి. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి రాకముందు నేను చాలా సెన్సిటివ్ అండి. ప్రతి విషయానికి అంటే ఎవరైనా ఏదైనా అంటే నేను తిరిగి అనలేను, కానీ వాళ్ళు అన్నారని బాధపడుతూ ఉండేదాన్ని. అంటే లోపలికి తీసుకునేదాన్ని, మళ్ళీ తిరిగి అనలేను. వాళ్ళు అన్నప్పుడు అలా అన్నారు అని అదే మనసులో పెట్టుకొని ఎక్కువగా అంటే దాన్ని ఎక్కువ రోజులు అలా తీసుకుంటూ ఉంటాను అనమాట. చాలా సెన్సిటివ్ అనమాట. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళడము, ధ్యాన ప్రచారానికైనా కానీ నేను
ధ్యానంలోకి వచ్చింది 2018లో మేడం. ఫస్ట్ లో ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లాగా ధ్యానం చేసేదాన్ని. అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ఏదో అంటే బాగుంది, మైండ్ రిలాక్స్ లాగా అనిపించింది, ఇదేదో బాగుంది అనిపించింది కానీ దాని గురించి నేను బాగా లోతుల్లోకి తీసుకోలేదు ఫస్ట్ లో. కానీ నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది జరిగినప్పుడు నేను చనిపోదాము అనుకున్నాను. కానీ ధ్యానం ఉంది అప్పుడప్పుడు, అంటే క్లాసులు వినడము ఇట్లా చేసేదాన్ని. ఎంతో కొంత తెలుసుకుంటూ ఉన్నాను. నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల నేను చనిపోదాము, ఇంకా వద్దు నాకు ఈ జీవితము అనుకున్నాను. అయితే ఆ బాధ నుండి నేను ఎలా బయటపడ్డానంటే, నేను ఎక్కువసేపు గంటలు గంటలు ధ్యానం చేయడం, 10 వీడియోలు వినడం ఇట్లా చేశానండి. మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి పగలంతా పొలంకి వెళ్ళి వచ్చేదాన్ని. కానీ నేను ధ్యానం చేయాలి కానీ నాకు టైం కుదరట్లేదు, ఏం చేయాలో అనుకున్నాను. అంటే నైట్ అంతా ధ్యానం చేసేదాన్ని. పగలేమో పొలంకి వెళ్ళేసి రావడము, నైట్ ఏమో ధ్యానం చేసేదాన్ని. నా బాధ పోవాలి, ఏం చేయాలి గంటలు గంటలు ధ్యానం చేసేదాన్ని. 10 వీడియోలు ఎన్నో విన్నానండి. ఆయన ఆయన అందించిన జ్ఞానం వల్ల ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ లో మా సార్కి యాక్సిడెంట్ అయింది ఒకసారి. అలా ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నేను, అంటే తను యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే తను 1 సంవత్సరం పాటు మంచం మీద అన్ని తనకి అన్ని చేయడము, ప్రతిదీ మంచం మీదే అన్ని చేయడం ఇట్లా ఉండేదన్నమాట. తనకి అలా చేస్తూ నేను తనకి ధ్యానం నేర్పించానండి. ధ్యానం చేపించడం వల్ల తను ధ్యానం చేయడం వల్ల తొందరగా కోలుకోవడము, తను శాకాహారిగా కూడా మారాడండి. అంటే కాలు ఫ్రాక్చర్ అయితే అంటారు కదా, అంటే నాన్ వెజ్ ఎక్కువ పెట్టాలి, ఆ, అది తట్టుకోవాలంటే అది ఇది అని అంటా ఉంటారు కదా. పక్కన ఉంటే జనాలు అలా అనేసరికి అంటే మా సార్ మానేసిండు ధ్యానం చేయడం వల్ల. మానేస్తే ఎందుకు ఇప్పుడే మానేయడం, నీకు కాలంగా సరిగ్గా నయం అవ్వలేదు కదా, అది నయమైన దాకా నాకు తిను అని చెప్పారు అందరూ. చెబితే మా సార్ అన్నారు, నేను ధ్యానం చేస్తున్నాను, నాకెందుకో తినాలనిపించట్లేదు, అంటే ధ్యానం చేపించి నేను నేను మాన్పించాను అనుకుంటున్నారు నాన్ వెజ్. కానీ ధ్యానం ధ్యానం చేయడం వల్ల ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో అప్పుడు ఏమవుతుంది, మన లోపల ఉన్న నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోద్ది. అప్పుడు మనం ఎలా ఉంటామంటే నిర్మలంగా ఉంటాం, ప్రేమతత్వంతో ఉంటాం. అప్పుడు మనకి అంటే ఎవరైనా హింసించాలని కానీ ఏదైనా అంటే అట్లాగా తినాలని కానీ అనిపించదు కదా. ఆ ధ్యాన శక్తి వల్ల ఆయన నాన్ వెజ్ మానేశారండి. కానీ నేనేదో బలవంతంగా మానిపించాను అనుకున్నారు. కానీ ధ్యానం చేయడం వల్ల, శక్తి వల్ల ఆయన శాకాహారిగా మారారు. మా కుటుంబం అంతా శాకాహార కుటుంబంగా మారిందండి. మా పిల్లలు కూడా రోజు ధ్యానం చేస్తారు, శాకాహారిగా మారారు. అయితే నేను భగవద్గీత కూడా నేర్చుకున్నానంటే, భగవద్గీత పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉంటాను. భగవద్గీత నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్తాను మీకు. ఒకసారి ఒక పిల్లవాడితో వాళ్ళ తాతగారు అంటారు అనమాట, నువ్వు భగవద్గీత నేర్చుకో ఇట్లాగా అని చెబితే ఆ పిల్లవాడు అంటాడు, తాతయ్య నాకు చదువుతున్నా కానీ నాకు అర్థం అవ్వట్లేదు, భగవద్గీత గురించి చదువుతుంటే అర్థం అవ్వట్లేదు అని అంటాడు.
అయితే వాళ్ళ తాతయ్య అంటాడు, ఒక బుట్ట అంటే ఇప్పట్లో వెనకట్లో ఒక బొగ్గుల బుట్ట లాంటిది ఉంటది. అంటే ఆ బుట్టలో బొగ్గులు వేసి అది నల్లగా మారి ఉంటది. అయితే ఆ పిల్లవాడికి వాళ్ళ తాతయ్య ఆ బుట్ట ఇచ్చి, ఈ బుట్ట తీసుకెళ్ళి నదికి వెళ్ళి దీంట్లో నీళ్లు తీసుకురా అని చెప్పి ఒక బుట్ట ఇస్తాడండి. అయితే ఆ పిల్లవాడు అడుగుతాడు, తాతయ్య ఈ బుట్టలో నీళ్ళు వస్తాయి, అసలుకి నీళ్ళు ఎలా వస్తాయి అని అంటే, నీకెందుకు నేను చెప్పాగా తీసుకురానని చెప్తే సరే అని వెళ్తాడనమాట. వెళ్తే అంటే తీసుకెళ్ళి తాతగారు చెప్పారు కాబట్టి రోజు తీసుకెళ్ళి ఆ బుట్టని నదిలో అట్లా ముంచి తీసుకొస్తాడు. అలా ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు వాళ్ళ తాతగారు ఆ పిల్లవాడు నదికి వెళ్ళి బుట్టను అలానే ముంచి తీసుకొచ్చాడు. తాతగారు మీరు రోజు ముంచి తీసుకురమ్మంటున్నారు, నీళ్ళు మాత్రం తేలేకపోతున్నాను అని అంటే, అప్పుడు వాళ్ళ తాతగారు అంటారు, నేను నీకు బుట్ట ఇచ్చినప్పుడు ఎలా ఉంది ఆ బుట్ట కలరు, అంటే ఆ బుట్ట రంగు ఎలా ఉంది, నల్లగా మురికి బట్టి ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే, అంటే ఆ రోజు నదికి తీసుకెళ్లి ముంచి తీసుకురావడం వల్ల ఆ బుట్ట తెల్లగా మారిపోయింది. అంటే దానికి ఉన్న మురికి మలినాలు అన్నీ పోయాయి. అట్లాగే భగవద్గీత నేర్చుకోవడం అంటే ప్రతిరోజు మనం చదవడం వల్ల, అభ్యసించడం వల్ల ప్రతిరోజు అంటే మనకు తెలియకుండానే మన లోపల ఉన్న అంటే ఆ బుట్టకి ఎలాగైతే మురికిపోయిందో అలాగే మన లోపల ఉన్న మురికి కూడా అంటే నెగిటివ్ అయితే ఏదైతే ఉందో ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. అందుకని ప్రతిరోజు అందరూ ధ్యానం చేసి భగవద్గీత చదవడం వల్ల మనకు తెలియకుండానే మన కర్మలు తొలగిపోవడము, జ్ఞానవంతంగా తయారవుతాము అని స్టోరీ పరంగా మనం తెలుసుకోవచ్చు. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే భగవద్గీత నేర్పడం వల్ల వాళ్ళు ఎంతో గొప్పగా అంటే శ్రీకృష్ణ పరమాత్మ లాగా గొప్పగా ఎదుగుతారు. అంటే రాముల్లాగా ధర్మంగా జీవిస్తారు. పిల్లలకి ఎందుకు చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించాలి అంటే, వారికి చిన్నప్పుడు అంటే వాళ్ళకి మనసు 5 సంవత్సరాల దాకా మనసు లేదు కాబట్టి వాళ్ళు దేవుడితో సమానం. వాళ్ళు ఎలాగైనా సరదాగా తిరగడం చేయడం ఇదంతా. ఎప్పుడైతే ఆ వయసు దాటిద్దో అప్పుడు వాళ్ళకి మనసు వచ్చింది. అప్పుడు చదువులని ఆటలని అంటే ఇంకా ప్రతి దానికి వాళ్ళు భయపడటము, టెన్షన్ పడటము, కోపపడటము, ఇట్లాగ ప్రతి చిన్నదానికి వాళ్ళకి సహనము, ఓర్పు అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు గ్రేట్ మాస్టర్సే కానీ వాళ్ళకి జ్ఞానం లేదు. అందుకని మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని నేర్పడం వల్ల వారికి ఓర్పు, సహనం ఇవన్నీ రావడము. అంటే ఫస్ట్ జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడే వాళ్ళకి ఆ ఓర్పు, సహనం అన్నీ అవే వస్తాయి. ఎందుకంటే ఓర్పు, సహనం ఎలా వస్తాయంటే మన లోపల ఉన్న కోపము, క్రోధము, మోహము ఈ హర్షడ్ వర్గాలను జయించగలుగుతాము. అవి ఎప్పుడైతే జయిస్తామో మనకు దేని మీద ఆసక్తి ఉండదు. ప్రతిదీ అంటే ఏదైనా ఆశించకుండా ఏదైనా పని చేయాలన్నా కానీ ఆశించకుండా ఆ పని చేసుకుంటూ వెళ్ళే ఆ కెపాసిటీ పెరిగిద్దాం. అందుకని పిల్లలకి ధ్యానం తప్పకుండా చిన్న వయసు నుంచే నేర్పించాలండి. నేను కూడా మా పిల్లలకి అట్లాగే ధ్యానం ధ్యానం చేపిస్తాను. నాకు తెలిసిన వరకు ఇంట్లో ఉంటే మాత్రం వారికి ఏదో ఒకటి ఈ జ్ఞానానికి సంబంధించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. మా పిల్లల అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా గానీ ఎవరొచ్చినా గానీ వాళ్ళని 5 నిమిషాలైనా సరే ధ్యానానికి కూర్చోబెట్టకుండా పంపించను. అందుకే మా పిల్లలు అంటారు, అరే మా ఇంట్లో మా అమ్మ ఉంది జాగ్రత్త, ధ్యానం చేపిచ్చిద్ది అంటే సిటీలలో బోర్డులు పెడతారు కదా, కుక్కలున్నాయి జాగ్రత్త అని. అట్లాగా మా ముందు జాగ్రత్తరా ధ్యానం చేపిచ్చిద్ది అని ముందే చెబుతారు అనమాట.
అంటే మాక్సిమం వాళ్ళ స్కూల్లో నేను ధ్యానం అంటే వాళ్ళ అమ్మనంటే ధ్యానం అని అర్థమైపోద్ది అనమాట. అట్లా ఎవరు వచ్చినా కానీ పిల్లలకి ముందు మెయిన్ పిల్లలకేనండి నా ఫోకస్ అంతా. పిల్లలకి ఎక్కువ చెబుతా ఉంటాను అనమాట. వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడమన్నా కానీ నేను చెబుతా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఇంట్రెస్ట్ దేని మీద ఉందంటే దానికి ఒక చిన్న కథ. శ్రీకృష్ణుడు ఒకరోజు కిరీటాన్ని పెట్టుకొని బంగారు ఆభరణాలు ఇవన్నీ అలంకరించుకుంటూ ఉన్నాడండి. అయితే రథసారథేమో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే కృష్ణుడు ఎంతసేపటికి రావట్లేదు. రథసారథేమో అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంది కృష్ణుడు రోజు వెంటనే వస్తారు, ఈ రోజు ఇంకా రాలేదు అని ఎదురు చూసి చూసి ఆయనే కృష్ణుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి చూసేసరికి కృష్ణుడు అలంకరించుకుంటూ ఉంటాడు. అన్ని అందంగా అలంకరించుకుంటూ ఉంటే రథసారథి చూసి ఆశ్చర్యపోతాడు. కృష్ణ ఏంటి ఈ రోజు మీరు ఇంత అందంగా అలంకరించుకుంటున్నారు అంటే, ఈ రోజు మనం దుర్యోధనుడి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పగానే రథసారథి ఆశ్చర్యపోతాడు అనమాట. మనం దుర్యోధనుడి దగ్గరికి వెళ్తున్నాము, అయితే ఈ అలంకరణ అంతా ఎందుకు అని రథసారథి అడుగుతారు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, దుర్యోధనుడు నా లోపల ఉన్న అంతరంగాన్ని గుర్తించలేడు కదా, ఈ పైన అలంకారాన్ని మాత్రమే గుర్తిస్తాడు, దానికోసమే ఇదంతా అని అంటాడు. అయితే దుర్యోధను కోసం మీరెందుకు అక్కడికి వెళ్ళడము అంటే కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి, వెలుగు దగ్గరికి చీకటి ఎప్పుడు రాదు, చీకటి దగ్గరికే వెలుగు వెళ్ళాలి అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు పిల్లలే కాదు, ప్రతి ఒక్కరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఏ పర్పస్ తో వచ్చారో, ఏ లక్ష్యంతో వచ్చారో మర్చిపోయారు. ఎందుకంటే మాయలో పడ్డారు, మనసు అనే మాయలో పడ్డారనమాట. ఆ మాయ మనిషి మాయకు బానిస, మనసు మాయకు బానిస, మాయ పరమాత్మకు బానిస. కాబట్టి పరమాత్మను పట్టుకుంటే మాయ తొలుగుతుంది. మనం పరమాత్మను పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆనాపానసతి. ఆనాపానం అంటే శ్వాస మీద ధ్యాస. మన గురువు గారు అందించిన శ్వాస మీద ధ్యాస అనే ఆయుధాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఇవన్నీ తొలగిపోతాయి. మాయ, మనసు, మనిషి, శరీరం ఇవన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనము పరమాత్మ అంటే మనము ఆత్మ, ఆ పరమాత్మ స్వరూపము అనేది తెలుసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. పిల్లల చేత చిన్నప్పటి నుంచే ధ్యానం చేయించాలి. అట్లాగే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఎలా ఉంది భగవద్గీతలో చెప్తారన్నమాట. 6వ అధ్యాయం 17వ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్య యుక్త స్వప్నోపగస్య యోగ భవతి దుఃఖ. ఈ దుఃఖం ఎలా పోవాలండి? అసలు దుఃఖం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల, కోరిక వల్ల. కోరిక ఎందుకు వచ్చిందంటే అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానము, ఈ కోరిక, ఈ దుఃఖము ఇవన్నీ పోవాలి అంటే ధ్యానం చేయాలి. అయితే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలే ఉంటాయి. ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి చేష్టలే అంటే అలాంటి పనులే ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ మార్చాల్సింది ఏంటంటే ఆహారం. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో ముందు గుర్తించాలి. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, మన పిల్లలకి మనం ఎలాంటి ఆహారం పెడుతున్నాము, మన ఆలోచన విధానం ఎలా ఉంటే మన పిల్లలకి కూడా అలాంటి ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ మనము అంటే అంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు అని ఎప్పటి నుంచో ఉంది. అట్లాగే మన గురువు గారు బద్రీ తీశారు మహిళా ధ్యాన మహాచక్రం అని ఎందుకు పెట్టాడంటే స్త్రీకి అంత శక్తి ఉంది, స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే
అందుకే కదా ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఇంట్లో స్త్రీ ఎలా జ్ఞానవంతురాలు, ఇంట్లో స్త్రీ జ్ఞానవంతురాలైతే కుటుంబం మొత్తం జ్ఞానమే అంటే జ్ఞానంతో వెలుగుతుంది కదా. అందుకని ఫస్ట్ కుటుంబం కుటుంబం జ్ఞానంతో అంటే కుటుంబంలో స్త్రీ ముందు ధ్యానం నేర్చుకొని ఉంటే ఆ కుటుంబం వరకు ఆనందంతో జ్ఞానంతో విరాజిల్లుతుంది. అట్లాగే మనం మాట్లాడే విధానం ఫస్ట్ ఆహారం ఆహారం మంచిగా ఉండాలి. అట్లాగే మనం మాట్లాడే విధానం. దీనికి ఒక స్టోరీ చెప్తానండి. ఒకరోజు ఒక రాజుగారు తన సైన్యంతో అడవికి వెళ్తారండి. రాజులు అంటే అప్పుడు వేట ఇదంతా ఉంటుంది కదా. ఆ అడవికి వెళ్ళారు తన సైన్యంతో, సైనికులు మంత్రి వీళ్ళందరితోటి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చుట్టూ అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి అంటే మళ్ళీ వాళ్ళకి ఒక ప్లేస్ అనేది ఉండాలి కదా. మళ్ళీ అందరూ ఒక చోటకే రావాలి. అయితే వెళ్ళారు కానీ అక్కడే వాళ్ళు అడవికి వెళ్ళారు కదా. అయితే అడవిలోనే ఒక చెట్టు కింద ఒక మనిషి తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆయన అంధుడు అంటే కళ్ళు కనపడవు తనకి. అయితే అక్కడికి ఒక సైనికుడు వచ్చి, ఎరా గుడివాడ, ఇక్కడికి ఎవరైనా అంటే మా రాజుగారు ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అడిగితే రాలే రాలేదయ్యా అని చెప్తారు. మళ్ళీ తర్వాత మంత్రి వచ్చి తపస్వి ఇక్కడికి ఎవరైనా వచ్చారా అంటే రాలేదు అని చెప్తారు. మంత్రి వచ్చి సాధు మహారాజ్ ఇక్కడికి ఎవరైనా వచ్చారా అంటే వచ్చారు మహారాజా. మీ సైనికుడు ఫస్ట్ మీ సైనికుడు తర్వాత మీ మంత్రి ఇప్పుడు మీరు వచ్చారు మహారాజా అంటే ఆయనకి ఆ ఋషికి కళ్ళు కనపడవు. అయితే ఆ రాజుగారు అడుగుతారన్నమాట, సాధు మహారాజు మీకు కళ్ళు కనపడవు కదా, నేను మహారాజుని ఎలా చెప్పావు అంటే ఫస్ట్ మీ సైనికుడు వచ్చి ఎరా గుడ్డివాడ అన్నాడు, మీ మంత్రి వచ్చి అంటే వచ్చి సాధు మహారాజు అన్నారు. క్షమించాలి మేడం, ఫోన్ వచ్చేసరికి అంటే రాజుకి అంటే అన్నీ తెలుసు, జ్ఞానంతో నిండిపోయి ఉన్నాడు. తన సైనికుడు ఏ స్థితిలో ఉన్నాడు, తన మంత్రి ఏ స్థితిలో ఉన్నాడు, ఆ రాజు ఏ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితిని బట్టే మన మాట ఉంటుంది. ఆ మాట మన స్థితిని బట్టే మన విలువను పెంచుతుంది. కనుక మనం మాట్లాడే విధానంలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందుకే మన గురువు గారు అంటారు, మాట మీద ఎరుక అని ఎందుకంటారంటే ఇందుకే. సైనికుడు ఎలా మాట్లాడారు, రాజుగారు ఎలా మాట్లాడారు, ఆయన ఆయన రాజుగారు ఏ పొజిషన్ లో ఉన్నా గానీ ఆయనకి గర్వం లేదు. ఎందుకంటే ఆయన జ్ఞానం, ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో అప్పుడే మనలో అహం నశిస్తుంది. మనలో అహం నశిస్తే అంతా ఒక్కటే. అందులో అంటే ఆ ఋషిలో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే, అందరిలో ఉన్నది నేనే. నేను గురించే అంటే ఆ సైనికుడికి తెలియదు కదా, అజ్ఞానంలో ఉన్నాడు. అందుకే అలా మాట్లాడే విధానం. అందుకే ప్రతి ఒక్కరూ అభ్యాసం చేయాలి, ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, స్వాధ్యాయం బుక్స్ చదవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే బుక్స్ చదవడం కూడా అలవాటు చేయాలి. మాకు అంటే ధ్యానంలోకి రాకముందు ఇవేవి సరిగ్గా తెలిసేది కాదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఇవన్నీ తెలుసుకుంటున్నాము. అంతకుముందు మేము కూడా అంటే సైనికులు అంత పొజిషన్ లో లేవులే కానీ కొంతవరకు తెలుసుకున్నాము.
మాట్లాడే విధానమైనా చిన్నప్పటి నుంచి అంతా బానే ఉంది. ఇప్పుడు ఇంకా ప్రతిదీ లోతుల్లోకి ఆలోచించి అంటే ధ్యానం చేయకముందు ప్రతిదీ తీసుకునేదాన్ని. బాధపడేదాన్ని. అంటే నా శరీరాన్ని అంటే మనం ఎప్పుడైతే బాధపడతామో మన శరీరం ఎలా ఉంటుంది? కృంగి కృషిస్తుంది. అందవిహీనంగా మారిపోద్ది. మన పని మనమే చేసుకోలేని స్థితిలో ఉంటామనమాట. దానికి ఎవరు కారణం? ఎదుటి వ్యక్తి కాదు. అంటే ప్రతి ఒక్కరూ మనకి ఏదైనా నష్టం జరిగినా, కష్టం వచ్చినా దానికి కారణం నేనే అని అప్పుడు తెలీదు. అంటే అందరూ అంటారు కదా! వాళ్ళ వల్లే, వీళ్ళ వల్లే. అంటే ఎదుటి వ్యక్తి మీద అలా నెట్టేస్తామనమాట. కానీ ప్రతిదానికి మన కష్టానికి మనమే కారణం, మన నష్టానికి మనమే కారణం, మన సంతోషానికి, మన ఆనందానికి, ప్రతిదానికి నా నా దానికి నేనే కారణం. కానీ అంతకుముందు తెలియక ఏడ్చేసేదాన్ని ప్రతి దానికి. అంటే అప్పుడు అనుకునేదాన్ని నేను అంత వేస్ట్ ఫెలో లేదు. ఎందుకంటే ఏమీ ఎదురు తిరిగి అనలేను. ఎవరైనా అంటే తీసుకొని బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అలా తీసుకోవట్లేదు. వాళ్ళకే ఎవరైనా ఏదైనా అన్నా గానీ నేను తీసుకోవట్లేదు కాబట్టి అది ఎవరికి అందాలో వాళ్ళకే అందిద్ది. అలా అంతటి జ్ఞానాన్ని మన గురువు గారు అందించారనమాట. నాలాంటి అంటే బావిలో కప్పను కదండి, వంటింటికే పరిమితం, ఇంటికే పరిమితం. అంటే నాకంటూ నేను నాకంటూ నా స్వేచ్ఛ అనేది లేదు. నాకంటూ లేదు. మీకు ధ్యాన పరిచయం ఎలా కలిగింది? చెప్తాను. మా అమ్మగారి ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చాను. అంటే అమ్మకి బాగా అంటే ఒంట్లో బాగోదు, ఆమెకి హార్ట్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమ్మ ధ్యానంలోకి వచ్చింది. తర్వాత నేను అమ్మ చెప్పింది ధ్యానం చేసుకో బాగుంది, అన్ని రోగాలు పోతాయి అది ఇది అని చెప్పింది. అంటే అప్పటికి నేను బాగానే ఉన్నా. అంటే నాకు ఎలాంటి నేను అనారోగ్యపరంగా కానీ లేకపోతే ఆర్థికంగా ఇట్లాగా ఏ విషయాలతోటి రాలా. అమ్మ చెప్పింది ధ్యానం చేసుకో బాగుంది అంటే చేద్దాంలే చూద్దాంలే అనేదాన్ని. కానీ ఆమె చెప్పంగా ట్రై చేశా, చూద్దాంలే అంతగా చెబుతుంది కదా అని చెప్పేసి చేశాను. అయితే ఫస్ట్ లో బాగుంది అనిపించింది. కొన్నాళ్ళు అలాగే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అలా చేస్తూ ఉన్నాను. తర్వాత నా జీవితంలో చెప్పాను కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల ఆ బాధని పోగొట్టుకోవడం కోసం ధ్యానం పరిచయం లేకపోతే నేను ఇంకా చెప్పే కదా చాలా సెన్సిటివ్. ఆ సెన్సిటివ్ వల్ల నేను ఎప్పుడో బాడీ వీకెట్ చేసేదాన్ని. కానీ పత్రిజీ సార్ ఆయన అందించిన జ్ఞానం వల్లే నేను ఇప్పుడు ఇలా మీ ముందు అలా పునర్జన్మ పొందారనమాట. పునర్జన్మని చెప్పచ్చు. ఇంకా మీరు ఎన్ని గంటలు సాధన చేస్తారు? నేను ఒక 4 నెలలు అయితే నైట్ అంతా చేసేదానండి. నైట్ అంతా అంటే కూర్చొనే అంటే కొంచెం సేపు నిద్రపోవడము, అంటే ధ్యానం అన్నీ ఇంకా కూర్చొని ప్రతిదీ అట్లాగా నైట్ అంతా చేశాను. కానీ ఇప్పుడైతే ఉదయం 2 గంటలు, సాయంత్రం 1 గంట, అంటే ఉదయం అని సాయంత్రం అని లేదు, నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేస్తా ఉంటాను. బుక్స్ చదువుకుంటూ ఉంటాను, భగవద్గీత నేర్చుకుంటాను. పిల్లల చేత ధ్యానం చేయించడము, వాళ్ళకి భగవద్గీత నేర్పించడము ఇట్లా చేస్తూ ఉంటాను. ఎక్కడికైనా ర్యాలీలు అంటే వెళ్ళడము, ఎక్కడైనా సేవ అంటే వెళ్ళడము. అంటే మనకు ధ్యానానికి సంబంధించే పిరమిడ్ల దగ్గర ఇట్లాగా. ఇక్కడ అడిగొప్పల్లో కూడా పిరమిడ్ ఉందండి, చాలా అద్భుతం. అక్కడ క్లాసులు జరుగుతుంటే వెళ్తాము. అక్కడ భోజనాలు ఏర్పాట్లు అన్ని చేయడము, అక్కడ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ ఉంటది, అక్కడ ర్యాలీలకు వెళ్ళడము అన్నీ బాగా. ఇప్పుడు అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనుకున్నాను అనమాట, ఇంత ఆనందాన్ని ఇన్ని సంవత్సరాలు కోల్పోయాను బయటికి రాకుండా అని అనిపించింది. అంటే ఎప్పుడు ఎవరికి
ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు కదా అని. ఉమ్. ఓకే, ఇంకా యూత్ కి మీరు ఇచ్చే సందేశం? యూత్కి అంటే యూత్ అంటే చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలండి. ఎందుకంటే యూత్ అంతా పరిగెడుతున్నారండి, నిలబడట్లేదు, పరిగెడుతున్నారు. చెప్తారు కదా, పరిగెడుతూ పాలు తాగే నిలబడి నీళ్లు తాగడం అని. అందుకని పిల్లలందరూ ధ్యానం చేయాలి. ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందంటే, మా ఇంట్లో ఉన్నారు పిల్లలు, అంటే వాళ్ళకి ధ్యానం పరిచయం ఉంది కాబట్టి కొంచెం పర్లేదు. ముందు మేము ధ్యానం అయితే చేయాలి, పిల్లలైనా ఎవరైనా. ధ్యానం చేస్తే అన్ని పర్ఫెక్ట్ గా, అంటే ఇప్పుడు ఏదైనా చేయాలి అంటే మనం ఫస్ట్ టెన్షన్ వచ్చింది. దానివల్ల మనం ఏం చేయాలో అంటే ఆ విచక్షణ జ్ఞానం ఇదంతా కోల్పోతూ ఉంటాం. ఆ హడావుల్లో, టెన్షన్ లో ఏది గుర్తురాదు, ఏది చేయాలన్నా కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు ఏమంటారు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే విషయాలు కానీ ఏవైనా సరే ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు ఏమైంది, ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి, ప్రశాంతంగా ఉండింది. అప్పుడు ఏది ఎలా వన్ బై వన్ ఎలా చేయాలి, ఎలా ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ గా ఒక సినిమా లాగా వాళ్ళకి కనిపించవచ్చు, అంటే అర్థం అయిపోద్ది ధ్యానం చేయడం వల్ల. అందుకని ఓకే. పిల్లలకు మాత్రం ముందు మెయిన్ వాళ్ళకి టెన్షన్ గానీ ఏదైనా ప్రతిదీ వాళ్ళు ధ్యానం చేయడం వల్ల ఆహార విషయం గానీ ప్రతిదీ అన్ని మార్పు చెందుతాయి, ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండిద్ది. ఓకే, మీరు ధ్యానం చేయడం వల్ల మరి మీ జీవితంలో మీరు ఏమేమి అధిగమించారు? సరికానివి ఏం సరి చేసుకున్నారు? సరికానివి అంటే నాలో అహం ఉండేది. నేను కొన్ని చేసేదాన్ని కానీ కొన్ని పనుల్లో నేను పలానా వాళ్ళ అమ్మాయిని కదా, నేను అంటే ఆ పొజిషన్ లో ఉన్నాను కదా, నేను ఈ పని చేసేదేంటి, అలా అలా అప్పుడప్పుడు అహం వచ్చేది. కానీ పని అంటే ఒక దైవము, ప్రతిదీ ఒక దైవమే కదా. అందుకని అన్ని అట్లా తెలుసుకుంటూ ఒక్కొక్కటి అంటే నాకు కోపం కూడా ఎక్కువేనండి, పైకి కనపడదు, అది అంతా లోపలే ఉండిద్ది. ఆ కోపం కూడా చాలా వరకు కంట్రోల్ అయింది, వచ్చిద్ది కానీ అది అప్పటికప్పుడే, అది ఎక్కువసేపు ఉండదు. ప్రతిదీ బాగుంది. ఇప్పుడు అందరితో కొంచెం కలిసిపోవడం, మాట్లాడడం ఇవన్నీ అంటే నేను ఎక్కడికైనా అందరితో అంతకు ముందు ఇంట్లో వాళ్ళు తోడు ఉంటేనే వెళ్ళేదాన్ని ఎక్కడికైనా కానీ, ఎవరితో వెళ్ళను అసలు. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చినా రాకపోయినా కానీ నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళడము, రావాలనుకుంటే రావడము, ఎవరితోనైనా కలిసిపోవడము, మంచిగా మాట్లాడటము, ప్రేమతో మాట్లాడటము, ఇట్లాగా జరుగుతూ ఉంది. కానీ ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉండాలండి, అంటే ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మనం ప్రేమించామనుకోండి, ఆ ప్రేమే తిరిగి వస్తుంది కదా. అందుకని తొందరపడి ఎవరిని ఏమీ అనకూడదు. అందరితో ప్రేమగా ఉంటే అదే తిరిగి వస్తుంది కదా. అయితే మీరు ధ్యానం ద్వారా కోపాన్ని జయించారు, అలాగే మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకున్నారు. సెన్సిటివ్, బాగా ఏడ్చేదాన్ని. అంటే ఏడుపు అంటే కొంతమందికి ఏదైనా ఇష్టం ఉండిద్ది కదా, పదే పదే కోరుకుంటా ఉంటారు. నాకు కూడా ఇంకా ఏడుపు అంటే ఇష్టమేమో మరి, అది ప్రతి చిన్నదానికి ఏడవడం అలా ఉండేది. ఆ ఏడుపు కూడా పోయింది, తీసుకోవడం ఎప్పుడైతే పోయిందో అది ఆ ఏడుపు కూడా పోయింది. అవి చిన్న చిన్న విషయాలాగే ఉంటాయండి చెప్పుకోవడానికి, కానీ అవి జయించాలి, వాటిని అధిగమించడం అంటే ఓ చాలా సాధన అవసరం, ఎంత జ్ఞానాన్ని పొందాలి. ఓకే, మీరు బుక్స్ ఏమైనా చదువుతారా?
చదువుతాను మేడం. ఉమ్, ఉమ్. ఒక యోగి ఆత్మకథ చదివాను. నక్షత్రం ఉమ్, మిత్రులు. ఉమ్, ఇలా కొన్ని కొన్ని బుక్స్ చదువుతూ ఉన్నాను. టైం కుదిరినప్పుడల్లా చదవడం ఇట్లా చేస్తా ఉంటా. పొలం పొలంకి వెళ్తాం కదా, నైట్ కొంచెం కేటాయిస్తా ఎక్కువ. ఓకే. నైటే ఎక్కువ. ఆ, ఉమ్, ఓకే. మీరు గుడాకేశ ధ్యానం అది చేశారు అని విన్నాము. ఉమ్. ఇప్పుడు దాని ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేస్తారా? గుడాకేశ అంటే నైట్ అంతా కూర్చోవడం కదా, ఎక్కువ ఎనర్జీస్ తీసుకున్నాను మేడం. ఉమ్, ఎక్కువ ఎనర్జీస్ అంటే ఆసన సిద్ధి అని అంటారు కదా. ఇంకా ఉమ్, అంటే అంతకు ముందు అది చేయకముందు కొంచెం సేపు అలా కూర్చోగానే కాళ్ళ నొప్పుల్లాగా అట్లా ఉండేవి. కానీ అలా కూర్చోవడం అలవాటైంది. ఆ నొప్పులు కానీ అలా ఉండవు. ఆసన సిద్ధి అంటే కూర్చోగలుగుతాను, ఎంతసేపు అయినా ధ్యానం చేయగలుగుతాను. ఎనర్జీస్ బాగా వచ్చాయి. ఎనర్జీని ఉమ్, పొందాను బాగా. ఉమ్. ఉమ్. ఓకే. అప్పుడు మీ అనుభవాలు ఎన్ని రోజులు సాధనది? అంటే మనం అనుకుంటారు కదా, ఒక రోజు ఒక నైట్ పండుకోపోయినా నిద్ర సరిపోలేదు, అంటే నీరసంగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అంటా ఉంటారు. కానీ నేను నైట్ అంతా 4 నెలలు నైట్ అంతా అలా కూర్చున్నా గానీ నాకు ఆ ఫీలింగ్ లేదు. ఆ ఉమ్, మళ్ళీ లేవగానే యాక్టివ్ గా ఇంట్లో పని చేసుకోవడం, మళ్ళీ పొలంలో పని చేయడం అందరిలాగే చాలా ఉమ్. యాక్టివ్ గా ఉన్నాను. కాకపోతే ఓకే. ఎనర్జీ తీసుకోవడం వల్ల కొంచెం ఫుడ్ తగ్గింది. అప్పుడు కొంతమంది అన్నారనమాట, అంటే అది సహజమే కదా, ధ్యానం అంటే ఎన్నో వస్తుంటాయి చాలా బయట నుంచి నెగిటివ్ మాటలు ఇలాగా. కానీ నేను దేనికి భయపడలేదు, ఎందుకంటే మనకు అంటే తెలుసుకున్నాను కాబట్టి నేను భయపడలేదు. అందుకని ఓకే. ఓకే, ప్రతిదీ ఉమ్, ఏదో ఏదైనా మనం ప్రతిదీ పాజిటివ్ గా తీసుకోవడం నేర్చుకుంటున్నా. ఉమ్, ఉమ్. అంటే అంతకు ముందు ఏదన్నా అంటే ఇలా ఎందుకన్నారు, అలా ఎందుకన్నారు అని అలా అనుకునేదాన్ని. ఇప్పుడేమో ఇలా అన్నారు అంటే దానికి ఏదో ఉంది రీజన్ అని ప్రతిదీ లోతుల్లోకి తీసుకోవడం నేర్చుకుంటున్నాను అనమాట. అలా తీసుకోవడం వల్ల దాని నుంచి అంటే ఏదన్నా కానీ దాని నుంచి ఏదో ఒకటి జ్ఞానాన్ని పట్టుకోవడం నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే. ఓకే. ఓకే మేడం. మీరు చాలా అద్భుతంగా మీ అనుభవాలు షేర్ చేశారు. అలాగే యువత ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే అలా ఆనందంగా ఉంటారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నవన్నీ ఎలా జరుగుతాయి అనేది ఇవన్నీ చాలా విపులంగా చాలా అద్భుతంగా తెలియజెప్పారు. ఇంత ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.